భారతదేశపు ప్రజలందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణము ఒక చిన్న విషయం ఉంది, చెప్తాను. తప్పక చూడండి, అది మీ మంచి కోసమే. మీరు చాలామంది ఆడవాళ్ళు, హౌస్ వైఫ్స్, గృహిణి, చదువుకునే అమ్మాయిలు, అది అబ్బాయిలు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని ఛానల్స్లలో ప్రతి ఒక్కరూ తన టాలెంట్ని ఉపయోగించి చేసి దాంట్లో పెడుతూ ఉన్నారు. కానీ దీనిని పెట్టుకొని కొంతమంది మోసగాళ్ళు మీకు జాబ్స్ ఇస్తాము, నెలకు 30,000 రూపాయలు శాలరీ ఉంటుంది, తర్వాత మీకు 15,000 అడ్వాన్స్ కింద వేస్తాము, మీరు మీ ఆధార్ కార్డు పంపించండి, 600 రూపాయలు మాకు ఫోన్పే కొట్టండి అని చెప్పి చెబుతూ ఉంటారు. అది కూడా ఒక నట్రాజ్ పెన్సిల్ ప్యాకింగ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంది. అలాంటిది ఒకటి చూసి ఒక అమ్మాయి, డిగ్రీ వరకు చదువుకున్న అమ్మాయి, చాలా బీదరాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే తినాలో లేకపోతే లేదు, నన్ను నా తల్లిదండ్రులు ఇంతవరకు చదివించారు కదా, ఇదేదో బాగుంది కదా చేసుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి 600 రూపాయల వరకు పంపించింది, ఆధార్ కార్డు కూడా పంపించింది. కానీ వారు పంపించిన తర్వాత నుంచి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం జరిగినది. ఇతను ఎస్పీ అంట. ఆ అమ్మాయి 600 రూపాయలు కట్టిన తర్వాత ఇతను ఎస్పీ అంటే, నువ్వు నట్రాజ్ కంపెనీ మోసం చేశావు ఏమి, కాబట్టి నీ మీద కేసు ఇచ్చారు, నువ్వు ఇప్పుడు 2,000 రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పేసి అమ్మాయికి మెసేజ్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒక ఐపీఎస్ ఎస్పీ గారు 2,000 రూపాయలకు ఫోన్ చేస్తారా? ఆయన క్యాడర్ ఏంటి, ఆయన ఏంటి చెప్పండి. రెండోది, ఈ అమ్మాయి కూడా మెసేజ్లు పెట్టి నీ మీద కంప్లైంట్ ఇస్తున్నావు అని చేస్తున్నారు. కావున నట్రాజ్ కంపెనీ వారు దయచేసి ఇలాంటివి పెట్టి ఉండేటివి వారి మీద యాక్షన్ తీసుకోవాలని మీరే సంబంధించిన అధికారులకు, పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లో లేకుండా, ఎంతోమంది బీద వాళ్ళు ఉంటారు, నాకు 30,000 శాలరీ వస్తుంది కదా, కష్టపడుకుంటేనే ఉంటుంది, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కాపాడాలి. మీకు ఆడపిల్లలు ఇంట్లో బోరు కొడుతుందని చెప్పి ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు. కాదమ్మా, నీ తల్లికి హెల్ప్ చేసేది నేర్చుకోండి, వంటలు నేర్చుకోండి. ఎందుకంటే ఒకరింటికి మీరు వెళ్తారు కాబట్టి మీ బాధ్యతలు మీరు మీ తల్లి దగ్గర నేర్చుకుంటేనే మీ అత్తగారింట్లో మీరు సంతోషంగా ఉంటారు. మనకి ఇన్స్టాగ్రామ్లో చూసి జాబ్లకు అప్లై చేసుకోవడం కానీ చేయడం కానీ చేయకండి. ఇది మీ మంచి కోసమే చెబుతున్నాను. వీడియోని తప్పకుండా చూడండి, షేర్ చేయండి, ఏదన్నా ఉంటే మెసేజ్ ద్వారా తెలపండి. ఒక అమ్మాయి ఏమన్నా చేసుకుంటే వారి ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో దానికోసం ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి నేను చెప్పడం జరిగినది. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. కాళికా మాతకే జై.